ఒక గ్రామంలో పద్మవతి అనే మహిళ లక్ష్మీదేవిని తీవ్ర భక్తితో పూజించేది. ప్రతి శుక్రవారం వ్రతం చేసి దేవికి పాలు, ప్రసాదం సమర్పించేది. తన అన్నం కంటే ముందు లక్ష్మీదేవికి నైవేద్యం ఇవ్వడం ఆమె నిత్య నిబంధన. ఒకరోజు లక్ష్మీదేవి వృద్ధురాలి రూపంలో వచ్చి ఆమె ఇంటికొచ్చింది. అమ్మా, ఆకలేస్తోంది, అన్నముంటే కొంచెం ఇమ్ము అని అడిగింది. పద్మవతి ఆశ్చర్యపోయింది. వంటలో ఉన్న అన్నం ఒక్క ముద్దే, అది లక్ష్మీదేవికి పెట్టబోతున్నదే. అయినా ఆమె దానిని ఆ వృద్ధురాలికే ఇచ్చింది. మనసులో దేవుడే వచ్చాడు అనుకుంది. అప్పుడే ఆ వృద్ధురాలు లక్ష్మీదేవిగా రూపాంతరం చెంది ఇలా అన్నది: నీ భక్తి నన్ను తృప్తిపరిచింది పద్మవతి. నీ ఇంటా నా వాసముంటుంది. నీ జీవితంలో ఎప్పుడూ ఐశ్వర్యం, శాంతి ఉండును. ఆ రోజునుంచి పద్మవతి ఇంట శ్రీవారాకి స్థానం ఏర్పడింది. ఆమె ఊరు అంతా సుఖసంపదలతో నిండిపోయింది. ఇందులో నీతి ఏమిటంటే, భక్తి అంటే మాటల కాదు, మనసుతో చేసే త్యాగం. లక్ష్మీదేవి ఎప్పుడూ నిజమైన సేవాభావం గలవారిని ఆశీర్వదిస్తుంది.